హాయ్ అండి. ఈజీగా చేసుకునే క్రిస్పీ చికెన్ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని చికెన్ ఉడికించడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోకే కొద్దిగా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ వాటర్ నుండి ఈ చికెన్ ముక్కల్ని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లో అవసరం లేదు, ఒక పల్స్లో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఒక బాయిల్డ్ ఎగ్ని ఇట్లా తురుముకోవాలి. ఇందులోకే కొంచెం పెప్పర్ వేసుకోవాలి. నేను కారం వేయలేదు, పెప్పర్ వేసాను. కొంచెం పెప్పరు, అలాగే కార్న్ఫ్లోరు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు ముక్కలు, అలాగే గరం మసాలా నేను నూరుకున్నదే వేసాను. ఉప్పు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసులని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఎగ్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేయడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్ని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్లో డిప్ చేసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ బాల్కి మొత్తం పట్టేలా పట్టించి ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి. అలాగే అన్ని బాల్స్ని కూడా ఇట్లానే వేసుకుని మంటని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ని వేసిన వెంటనే కదపకుండా ఒక 5 సెకండ్స్ అలానే ఉంచి ఆ తర్వాత మెల్లగా మొత్తం చుట్టూ అంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత వీటిని ఆయిల్ లేకుండా సెపరేట్ చేసి వేరే ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. అసలు 1కి 10 అన్నట్టు అలా లాగించేస్తాము, అసలు తెలియకుండానే తినేస్తాము, అంత బాగుంటాయి. పిల్లలు అయితే ఇంక మరీ ఇష్టంగా తింటారు. వీటిని నార్మల్గా కూడా తినేవచ్చు, లేదా టమాటో కచప్తో కూడా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చికెన్ తినడానికి ఇష్టపడరు కొంతమంది, వాళ్ళకి ఇలా బాల్స్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.